రాప్తాడు ధర్మవరం టీడీపీ ఎమ్మెల్యేల ఆధిపత్య పోరులో పోలీసులు నలిగిపోతున్నారు. రెండు వర్గాల మధ్య చోటు చేసుకుంటున్న పరిణామాలతో ఉక్కిరిబిక్కిరవుతున్న పోలీసులు ప్రతిసారి 144 సెక్షన్ విధించి చేతులు దులుపుకుంటున్నారు. మంత్రి పరిటాల సునీత, ఎమ్మెల్యే వరదాపురం సూరి మధ్య రోజు రోజుకు వైరం పెరుగుతూ ఉండడంతో ఏం జరుగుతుందోనన్న టెన్షన్ టీడీపీలో కనిపిస్తోంది. అనంతపురం జిల్లా ధర్మవరంలో టీడీపీ నేతల ఆధిపత్య పోరు పీక్ స్టేజ్కు చేరింది. పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత, ధర్మవరం టీడీపీ ఎమ్మెల్యే వరదాపురం సూరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. మాజీ మంత్రి పరిటాల రవీంద్ర వర్ధంతిని ఘనంగా నిర్వహించేందుకు పరిటాల వర్గీయులు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా అనేక ప్రాంతాల్లో పరిటాల రవి ఫ్లెక్సీలు కట్టిన ఆయన అభిమానులు ధర్మవరంలోనూ ఫ్లెక్సీలు, బ్యానర్లు కట్టేందుకు సిద్ధమయ్యారు. ఇది తెలుసుకున్న ధర్మవరం ఎమ్మెల్యే వరదాపురం సూరి పరిటాల వర్గీయులకు చెక్ పెట్టారు. తన నియోజకవర్గంలో పరిటాల ఫ్లెక్సీలు కట్టాల్సిన అవసరం లేదని, టీడీపీ శ్రేణులంతా తనకు మాత్రమే విధేయులుగా ఉండాలన్నది వరదాపురం సూరి ఉద్దేశం. ఈ లక్ష్యంతోనే ముందుకు సాగుతున్న సూరి చాలా కాలంగా ధర్మవరం నియోజకవర్గంలో పరిటాల వర్గీయులను కట్టడి చేస్తున్నారు. 5-6 నెలల కిందట జరిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన సందర్భంగానూ వరదాపురం సూరి ఇలాంటి చర్యలకే పాల్పడ్డారు. సీఎం పర్యటన సందర్భంగా కట్టిన ఫ్లెక్సీల్లో మంత్రి సునీత ఫోటోపై తన అనుచరుల ఫోటోలు అతికించేలా వరదాపురం సూరి తన వర్గీయులను ప్రేరేపించారు. పరిటాల శ్రీరామ్ ఫ్లెక్సీలు కడుతున్న సమయంలోనూ ఎమ్మెల్యే సూరి వర్గీయులు అడ్డుపడ్డారు. ఆ సందర్భంగా పరిటాల, సూరి వర్గీయులు బాహాబాహికి సైతం దిగారు. తాజాగా పరిటాల రవీంద్ర వర్ధంతి సందర్భంగా ధర్మవరంలో ఫ్లెక్సీలు కడుతున్న వారిని ఎమ్మెల్యే సూరి పోలీసులతో అడ్డుకుంటున్నారు. పోలీసుల కళ్లుగప్పి ఫ్లెక్సీలు కట్టేందుకు పరిటాల వర్గీయులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కట్టిన వాటిని పోలీసులు తొలగిస్తున్నారు. ధర్మవరం నియోజకవర్గ వ్యాప్తంగా ఇవే దృశ్యాలు కనిపిస్తున్నాయి. పరిటాల, వరదాపురం సూరి వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న భయానక వాతావరణం ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో మంత్రి, ఎమ్మెల్యేను ఏమీ అనలేక, ఏమి చేయాలో, ఎవరిపై చర్యలు తీసుకోవాలో అర్థం కాక పోలీసులు ధర్మవరం పట్టణంలో 144 సెక్షన్ విధించారు. 30 యాక్ట్ అమలు చేస్తున్నారు. వాస్తవానికి పరిటాల రవీంద్ర ఉన్నప్పుడు కూడా పరిటాల, సూరి మధ్య విభేదాలు ఉండేవి. సూరి ఎమ్మెల్యే అయిన తరువాత ధర్మవరంలో పరిటాల అన్న పదం వినపడకుండా చేయాలని భావిస్తున్నారు. పరిటాల వర్గం కూడా సమయం చిక్కినప్పుడల్లా ధర్మవరం నియోజకవర్గంపై పట్టు పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంది.